నేమి వైద్యం అయితేనేమి, మరి ఇరిగేషను అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, అయితే దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలుగా కంటిన్యూస్గా ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ప్రతి విషయంలో కూడా తప్పుడు ప్రచారం. ఈరోజు బడ్జెట్లో ప్రైమరీ స్కూల్స్, సెకండరీ స్కూల్స్ అన్నిటికి కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేయాలంటే ఎందుకు? విద్యార్థులందరికీ కూడా ఇంటర్నెట్ ద్వారా వాళ్లకు ఉపయోగం ఉండాలని. మరి ఇదే ట్యాబ్స్ ఈ దిశలోనే లక్షలాది మంది స్టూడెంట్స్కు, విద్యార్థినులకు ట్యాబ్స్ ఇస్తే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న, ఈరోజు పాలకపక్షంలో ఉన్న కూటమి ఆ రోజు ఏమన్నారంటే పిల్లలు ఆ ట్యాబ్స్ ద్వారా చెడిపోతున్నారు. మరి ఈరోజు కేంద్రం చేసేది ఇది బాగుందా? అదే ట్యాబులలో సీల్డ్ ట్యాబులు, ఆ రోజు ఇచ్చిన ట్యాబులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 5 సంవత్సరాలు ఇచ్చిన ట్యాబులు పిల్లలకు ప్యూర్ సబ్జెక్ట్ మాత్రమే అయినా కూడా ఇటువంటి తప్పుడు ప్రచారం. ఆ ట్యాబులు వేరే ఇంటర్నెట్కు వాడేదానికి కూడా రాదు, ప్యూర్లీ సబ్జెక్ట్ మాత్రమే. సబ్జెక్ట్ మాత్రానికి ఇచ్చిన దాన్ని కూడా తప్పు పట్టారనమాట. అదేవిధంగా మెడికల్ ఎడ్యుకేషన్, ఈరోజు కేంద్ర బడ్జెట్లో 75,000 మెడికల్ సీట్లు రాబోయే 5 సంవత్సరాల్లో ఇవ్వాలని, ఈ సంవత్సరంలో రాబోయే సంవత్సరంలో 10,000 సీట్లు ఇవ్వాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజెస్, అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయము ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని చెప్పేసి 17 మెడికల్ కాలేజెస్ ఇస్తే వాటిలో ఇంచుమించు 5 కాలేజీలు మొదలుపెట్టడం కూడా జరిగింది. అయితే ఆ 5 కాలేజీలు మొదలుపెట్టిన కాలేజెస్ ప్రకారం చూసినట్లయితే వాటిలో ఇంచుమించు విజయనగరము, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మొదలు కూడా అయినాయి కోర్సులు. ఇంచుమించు దాదాపు 2,500 సీట్లు కొత్త సీట్లు క్రియేట్ అయితే ఈరోజు కేంద్రము మెడికల్ సీట్ల కోసం, మెడికల్ కాలేజెస్ కోసము ఎంత ప్రాధాన్యత ఇస్తుందో మనం చూస్తున్నాం. అంటే 10,000 సీట్లు ఏవైతే చెప్తున్నారో ఈరోజు, అందులో 2,500 సీట్లు వాస్తవానికి ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికి రావాల్సినది. 17 మెడికల్ కాలేజీలో 5 కాలేజీలు పక్కన పెట్టి 12 కాలేజీలు ఇంచుమించు కట్టేది ఆపాలనే ఉద్దేశంతో సేఫ్ క్లోజర్కు, అంటే కాంట్రాక్టర్లను పిలిచి ఇంతటితో మీరు ఆపేసేయండి, ఎందుకు ప్రైవేటీకరణ దశలో చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు ఈరోజు మనకు కనపడతా ఉంది. ఎంత దారుణమో ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అంటే మెడికల్ కాలేజెస్ సీట్లకు ఇంత ప్రాధాన్యత కేంద్రం ఇస్తుంటే అందులో 10,000 సీట్లలో ఒక 4వ భాగం ఆంధ్ర రాష్ట్రంలో రావాల్సినవి లెక్క ప్రకారం అయితే ఈ సంవత్సరం పూర్తి అయింటే. అంటే ఈ అవకాశం తీసుకునేదానికి లేదు, కేంద్రం ఇస్తున్న ఒక సహాయము. అదేవిధంగా ఇక్కడ కడుతున్న కాలేజీలు కూడా ఆపేసిన అన్యాయమైన పరిస్థితికి రావడం జరిగింది. ఏదేమైనా కూడా నేను అన్నట్టుగా వాస్తవాలే, ఈరోజైనా రేపైనా తెలిసేటివే. నీటి మట్టం పట్టుకున్నప్పుడు ఎప్పుడైనా కానీ నీరు ఒకటే లెవెల్కి వచ్చేస్తుంది, 2కు 2 కలిపితే ఎప్పుడైనా అది 4 అవుతుంది, అది 3 కాదు 5 కాదు. ప్రజలు కొంచెం లేట్ కనుక్కోవచ్చు అంతే. అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఏదైతే శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనో సాకి అని అంటారనమాట, స్పెషల్ అసిస్టెన్స్ టు స్టేట్స్ ఫర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అని. అందులో 1,50,000 కోట్లు కేంద్రము ఈ సంవత్సరం కూడా ఇవ్వడం జరిగింది, అది కూడా మంచిది. ఉడాన్ అని చెప్పి చిన్న ఊర్లకు ఏదైతే ఏరోప్లేను సౌకర్యం కల్పించాలనో రాబోయే 10 సంవత్సరాల్లో ఇంచుమించు 120 కొత్త ప్రదేశాలకు, ఊర్లకు ఇవ్వాలని చెప్పి ప్రతిపాదన, అది కూడా మంచిది. జ్ఞాన్ భారత మిషన్ అనేది కూడా చాలా మంచిది. ఇది ఎందుకంటే మనకు చాలా మన పాత వెరీ ఏన్షియంట్ హిస్టరీ చరిత్ర ఉంది కాబట్టి ఎప్పటి నుంచో వచ్చిన రికార్డ్స్ అన్నీ కూడా డిజిటైజ్ చేసేదానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఇది కూడా ఒక మంచి ఆలోచన అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎక్స్పోర్ట్స్ విషయానికి వస్తే భారత్ ట్రేడ్ నెట్ అని పెట్టేసి, BTN అని పెట్టేసి ఎవరైతే ఎగుమతి చేయాలను వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళకు అన్ని రకాల విషయాలు తెలిసేదానికి మరి ప్రతిపాదన కేంద్రం చేయడం జరిగింది బడ్జెట్ ద్వారా. మరి ఏదైతే పన్ను ప్రపోజల్స్ ఉన్నాయో పన్నులో ఒక ముఖ్యమైన విషయము, దాదాపు లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే మనకు జీవితానికి ఏదైతే హాని విపరీతంగా కలిగించే దాని నుంచి బయట వేసేదానికి 36 లైఫ్ సేవింగ్ డ్రగ్స్కు ఎగ్జంప్షన్, అంటే పన్నే లేకుండా చేయడము జరుగుతుంది. అదేవిధంగా 6 అటువంటి మెడిసిన్స్కు పన్ను తగ్గడం కూడా 5% జరుగుతుంది. మరి డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో
ముఖ్యంగా మిడిల్ క్లాస్ వారికి మాత్రము ఎంతో మంచి జరిగేట్టుగా ఈరోజు కేంద్రం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్ విషయానికి వస్తే ఇది చాలామందికి, ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి చాలా ముఖ్యమైనది. ఇది ఈరోజు ఈ బడ్జెట్లో చెప్పాలంటే ఇది అతి ముఖ్యమైన అంశం అని చెప్పి మనం అనుకోవచ్చు. భారతదేశంలో ఇంతకుముందు ఏదైతే 2024-25 ఉన్నిందో అప్పుడు 3 లక్షల ఆదాయం వరకు ఇన్కమ్ ట్యాక్స్ లేదు, వ్యక్తిగత పన్ను లేదు. 3 లక్షల నుంచి 7 లక్షల వరకు 5%, 7 లక్షల నుంచి 10 లక్షల వరకు 10%, 10 లక్షల నుంచి 12 లక్షల వరకు 15%, 12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, 15 లక్షలు దాటితే 30% ఉండేది. అటువంటిది ఇప్పుడు మార్పు తెచ్చి 4 లక్షల వరకు ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లేదు, 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షలు 20%, 20 నుంచి 24 లక్షలు 20%, 24 లక్షలు దాటితే 30%. అంటే ఇంతకుముందు 15 లక్షలు దాటితే హయ్యెస్ట్ స్లాబ్ 30% ఉండేది. ఇప్పుడు 15 నుంచి 24 లక్షల వరకు కూడా 30% స్లాబ్లు పడరు. అయితే 12 లక్షల వరకు, అంటే 4 లక్షల వరకు పన్నే లేదు, 4 నుంచి 8 లక్షల వరకు 5% ఏదైతే ఉందో, 8 నుంచి 12 వరకు 10% ఉందో, ఆ 10% కానీ 5% కానీ రిబేట్ రూపంలో ఇచ్చి, రిబేట్ ద్వారా 12 లక్షల వరకు కూడా మధ్యతరగతి వాళ్లకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది విధించరని చెప్పేసి ఈరోజు ఈ బడ్జెట్లో అతి ముఖ్యమైన అంశం ఇదని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. ఇది కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మిడిల్ క్లాస్ మధ్యతరగతి వాళ్ళ తరఫున ఇది హర్షిస్తూ ఉన్నాము. మరి మా సంతోషాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ బడ్జెట్ ద్వారా మనం చూసినట్లయితే ఏదైతే క్యాపెక్స్ ఉందో, అంటే శాశ్వతమైన నిర్మాణము, శాశ్వతమైన పనులు ఉన్నాయో, పోయిన సంవత్సరము 11 లక్షల కోట్లు వాస్తవానికి కేటాయించగా యాక్చువల్గా చేసినది 10 లక్షల కోట్లే, ఇంచుమించు 1,00,000 కోట్లు మరి ఎన్నో కారణాల వలన ఖర్చు పెట్టలేదు. ఈసారి అట్లా లేకుండా ఏదైతే శాశ్వతమైన నిర్మాణం పనులు ఉంటాయో అవి ఖచ్చితంగా బడ్జెట్ కేటాయింపులంతా జరుగుతుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇన్సూరెన్సు సెక్టర్లో ఏదైతే మామూలుగా మనకు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఇప్పటికి కూడా వేరే దేశాలు